సత్యానికి నాలుక కోసి, అధర్మానికి చేతులు నరికి, అన్యాయానికి అక్రమానికి కాళ్ళు చేతులు తీసేయి. ముద్దాయి చక్రధరికి ఉరి శిక్ష విధిస్తున్నారు. ఆఖరుసారిగా మిమ్మల్ని ఒకే ఒక మాట అడుగుతాను. నాకెందుకు ఈ ఉరిశిక్ష విధించారు? మనుషుల్ని చంపినందుకు. ఓ, మనుషుల్ని చంపితే ఉరిశిక్ష వేస్తారు కదూ. మరి ఆనాడు యుద్ధంలో నేను ఒక్కడిని సుమారు 400 మందిని దారుణంగా చంపాను, అంటే హత్య చేశాను. మరి దానికి నాకు ఉరిశిక్ష విధించలేదే. పైగా నేనేదో గొప్ప ఘనకార్యం సాధించానని మహావీర చక్ర బిరుదం ఇచ్చి నన్ను సత్కరించారు. ఆ సత్కారం దేనికి యువరానర్? ఆ బిరుదు దేనికి యువరానర్? నాకిచ్చిన మహావీర చక్ర బిరుద ప్రధానం నా దేశాన్ని కాపాడుకోవటం కోసమే అయితే, నా దేశాన్ని పరిరక్షించుకోవటమే అయితే, అది ఎప్పుడు కాదు యువరానర్. ఇప్పుడు నాకు ఇవ్వాలి. వాళ్ళని చంపితే సన్మానం సత్కారం, వీళ్ళను చంపితే ఉరి శిక్ష. యువరానర్, అయితే మీకు మీ చట్టానికి కోటి వందనాలు. ఇదే మీ న్యాయం అయితే మీకు మీ న్యాయానికి 100 కోటి అభివందనాలు. ఇదే మీ ధర్మం అయితే మీకు మీ ధర్మానికి అనంత కోటి సాష్టాంగ నమస్కారాలు. జై హింద్. అన్నా, ఏమిటన్నా ఈ ఘోరం? మీలాంటి ప్రజల మనిషి ప్రజలకు దూరం అయిపోతే ప్రజలు ఏమైపోతారన్నా? మీరు లేని ఈ రాష్ట్రాన్ని ఊహించుకోలేమన్నా. మీరు లేకపోతే మేమందరూ చచ్చిపోతాం, సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటాం. చూడు తల్లి, పోరాట వీరులకు ప్రభుత్వ పురస్కారాలు, మరణ శాసనాలు, ఇది చరిత్ర. ఒక భగత్ సింగ్, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక ఆజాద్ చంద్ర, ఇలా ఎందరో మహానుభావులు. ఇలా ఒక్కొక్క మహనీయుడు పోతే ఎలాగన్నా? వీరులకు మరణం లేదు, సూర్యుడికి అస్తమయం లేదు. ఒక దిక్కున అస్తమిస్తే మరొక దిక్కున పుడతాడు. వీరుడు కూడా ఒక చోట అస్తమిస్తే మరొక పుడతాడు. అంటే ఈ బొబ్బిలి పులిపోతే మరో బొబ్బిలి పులి పుడతాడు. ఎప్పుడన్నా? ఎక్కడన్నా? ఎక్కడో ఎందుకమ్మా, రేపు నీ కడుపుని బొబ్బిలి పులి తిరిగి పుట్టొచ్చు. హర హర మహాదేవ శంభో శంకర్. ప్రభు, ఏమిటిది? నాకేదో భయంగా ఉన్నది. భయమా? లంకానగర సామ్రాజ్య పట్టమహిషి మండోదరి, ఎవరికి భయం? మీకా, మాకా, లేక ఈ అగ్నిక? ఇటు చూడు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదములు ఔపాసనము పట్టినవి 4 తలలు. ఎటు చూడు. వేదాంగములైన జ్యోతిష్యము, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, కల్పము, నిరుక్తములు 6ంటికి ఆటపట్టైనవి ఈ 6 తలలు. ఒక్కొక్క తలకి ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క తలకి ఒక్కొక్క స్థి.
సర్వలోక భయానక యుద్ధ తంత్ర విశారదుండను ప్రకంపితాష్ట దిక్పాలకుండగు ఈ రావణుండు సర్వ సన్నద్ధుడై సమరమును కేగుచున్నాడని ఇంతటి వాని మోమునకు హారతిచుటకు తాను తగనని ఆ అగ్ని సిగ్గుతో భయంతో వెనకకు తగ్గినాడు. మీకేల భయము? అగ్ని మీ అవాక్ర పరాక్రములు ఆత్మవిశ్వాసములు తెలియనవి కావు స్వామి. కానీ ఇప్పటికే జరగవలసినవి జరిగిపోయినది. ఇకనైనను మీరు యుద్ధము ఆపి ఆతగాడి ముందు శిరస్సు వంచి చేతను అప్పగించి వెనుకకు తిరిగి రమ్మందువా? అసంభవం, అది అసంభవం మండోదరి, అది అసంభవం. ఆ రాముడు నాకు చేసిన అపకారమునకు ప్రతీకారమే ఈ సీతాపహరణము. అతడు నా ఎడల చేసిన తప్పులు క్షమింపరాని నా ఆరాధ్య దైవమైన పరమశివుని ధనుసుని విరుచుట అతని మొదటి తప్పు. వలచి వరించిన నా సహోదరి ముక్కు చెవులు కోయించుట అతడు చేసిన రెండవ తప్పు. ఆ దండకారణ్యము మా రాక్షసుల నివాస స్థానము, అందు అనుమతి లేకుండా ప్రవేశించుట మూడవ తప్పు. ఆ అడవిలో మునుల దుర్బోధలు విని 14,000 మంది నా అనుచరులను సంహరించుట అతని నాలుగవ తప్పు. ఆ సీతా స్వయంవరమునకు మేము ఏదించినామట, శివధనస్సును ఎత్తలేకపోయినామట, ఆతగాడు ఆ విల్లును అవలీలగా ఎత్తి మమ్మల్ని రక్షించినాడట. ఇట్టి అసంబద్ధ కల్పిత కథా కథనములతో నా దిగ్దిగంత కీర్తి ప్రతాపములకు మచ్చ తెచ్చుట అతని 5వ తప్పు. నాది కాని దానిని నాది చేసుకొనుటయే నా జీవ లక్షణము. కంటికి నచ్చిన దానిని ఇంటికి తెచ్చుకొనుటే ఏ వీర లక్షణము, అదే రాక్షస లక్షణము. నాకా సీత నచ్చినది తెచ్చుకొంటిని, దమ్మన్న అతన్ని రమ్మను, గెలిచి తోడుకొని పొమ్మను. చేత కాక చేవలేక కోతి మూకతో జట్టు కట్టినాడట. దేవ గంధర్వ లోకములు విధ్వంసమన నుంచి అమూల్య దివ్య నవరత్న రాసులు కొల్లగొట్టిన రాక్షస యోధులకు అరటి పళ్లకు ఎక్సలెంట్, ఫ్యాంటాస్టిక్, సింపుల్ సూపర్, టాప్ టాప్ బాబు. ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి నీకు నువ్వే సాటి. ఎందరో మహానటుల్ని మా కళ్ళ ముందు కనబడేలా చేస్తావు. గ్రేట్ బాబు. మంచి ఆవేశంతో కూడిన డైలాగులుంటే యాక్టింగ్ దాని అంతటి అదే ఉప్పొంగుకు వస్తుంది. రేపు థియేటర్ లో చూడు బాబు, ఊగి. నైస్ అమ్మా, చాలా బాగా చేస్తావు, వెరీ గుడ్. ఎప్పుడు పడతా బాబు పొడగలాగా. మీరు పాత్రలోంచి బయటకు వచ్చేయండి. చాలా అద్భుతంగా చేశారు, అద్భుతంగా ఉంది. నిజంగా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. అబ్బా, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, హీరోయిన్ దిష్టి, కమెడియన్ దిష్టి, విలన్ దిష్టి, కెమెరామ్యాన్ దిష్టి, చెట్టోడు దిష్టి, చూసిన దిష్టి, చూడనోళ్ళ దిష్టి. మరి నీ దిష్టి? అది ఒకటి మర్చిపోయా, నా దిష్టి. రాజుగారు, రాజుగారు, ఇక్కడ ఇది తీసుకెళ్లి బయట కొట్టండి. బయట అంటే గుమ్మం బయట అంటే గేటు బయట అండి. బుద్ధున్నోడు ఎవడైనా దిష్టి గుమ్మం ముందు కొడతాడా? రోడ్డు మీద కొట్టండి. రోడ్డు మీద అంటే రోడ్డు సెంటర్ లోనండి, చివరిలోనా అండి? బుద్ధున్నోడు రోడ్డు మధ్యలో కొడతారా? గోడ పక్కన కొట్టండి. గోడకు తగిలేట అండి, తగల. ఓ పని చేయండి, నా నెత్తిని కొట్టండి. ఎందుకండి అంత కోపం? మనిషి అన్నాక కొంచెం పేషెన్సీ కావాలండి. మావా, ఈ రోజు బాబు గారి గెటప్ ఉంది, అదిరిపోయింది అనుకో. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. కళ్ళున్న వాళ్ళకి ఎన్ని కళ్ళున్నా చాలు. కళ్ళు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. కళ్ళు లేని వాళ్ళు ఎలా చూస్తారు మావా? కళ్ళు లేని వాళ్ళు కాదు, కళ్ళు ఉండి చూడలేని కొంతమంది కబోదులు ఉన్నారు. పేరుకే తల్లులు. ఆయన కొడుకు సినిమాలో యాక్ట్ చేసిన ఫోటో పేపర్లో వచ్చినా చూడరు, ఆయన సినిమా టీవీలో వచ్చినా చూడరు. రేయ్, ఎన్నిసార్లు రా చెప్పేది మీకు ఈ ఇంట్లో సినిమా టాపిక్ ఎత్తద్దని? సినిమా వాళ్ళలో సినిమా గురించి మాట్లాడుకోపోతే ఆ ఆటం బాంబుల గురించి, ఆటో రేట్ల గురించి మాట్లాడుకుంటారా తల్లి? మాట్లాడాలి, ఈ ఇంట్లో ఆటం బాంబు గురించే మాట్లాడాలి. దీన్ని టచ్ చేస్తే చాలు, చంద్రముఖి అయిపోద్ది. అమ్మా, ఏంటిది? భగత్ సింగా? బ్రిటిష్ అసెంబ్లీ మీద బాంబులేసి బ్రిటిష్ రాజ్యాన్ని దేశం కోసం ప్రాణాలే అర్పించాడు. రాజుగారు, మంచినీళ్ళు కావాలంటే చూడండి. మంచినీళ్లు చల్లగా తీసుకుంటారండి, వెచ్చగా తీసుకుంటారా? చల్లగా తీసుకుంటానండి. ఫ్రిడ్జ్ లోంచి తెమ్మంటారా, కొండలోంచి తెమ్మంటారా అండి? ఫ్రిడ్జే. బిస్లరీ అండి, కార్పొరేషన్ వాటర్ అండి? బిస్లరీయే బెటర్ అండి. గ్లాస్ తో తీసుకుంటారా అండి, బాటిల్ తోనే తీసుకుంటారా? గ్లాసులోనే. గాజు గ్లాసా అండి, ప్లాస్టిక్ గ్లాసా, వెండి గ్లాసా, స్టీల్ గ్లాసా అండి? అమ్మా నమస్తే అమ్మా. నేను బోయపాటి శ్రీను అమ్మా, డైరెక్టర్ అమ్మా. మేము కొత్త సినిమా ప్రారంభం చేస్తున్నాం అమ్మా. చేయండి.
ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళందరూ వస్తున్నారు. సినిమాలంటే పడవు. నేను సినిమాల్లో నటించడం ఆవిడకి ఇష్టం లేదు. నేను మిలిటరీలో చేరాలి, మిలిటరీ వాడిని కావాలి, అది ఆవిడ కోరిక. కాదు, మిలిటరీ వాడు కాదు, మిలిటరీ మేజర్ కావాలి. వాళ్ళ నాన్న ఒక మాజీ సైనిక అధికారి. అందుకే నా కొడుకు మేజర్ కావాలనుకున్నాను. దేశానికి ఉపయోగపడాలనుకున్నాను. 10 మందికి సేవ చేయాలనుకున్నాను. సేవ చేయాలంటే మిలిటరీ వాళ్లే కావాలా మేడం? ఏ సినిమా వాళ్ళు ఎవరు సేవ చేయట్లేదా? సేవ చేయాలనే కదండి ఎంజీఆర్ గారు సీఎం అయ్యారు, ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు. ఏమో రేపొద్దున అన్ని కలిసి వస్తే మా హీరో గారు కూడా సీఎం అవ్వచ్చేమో. కావచ్చు, వాళ్ళ నాన్నగారి ఆశీర్వాదం ఉంటే ఏమైనా కావచ్చు. కానీ నేను ఆ రాజకీయ పదవుల కంటే నా బిడ్డను ఒక మేజర్ గానే చూడాలనుకుంటున్నాను. వెల్కమ్ టు ఏబిఎన్ న్యూస్. సినిమా ఫంక్షన్ లో కలకలం, హీరో చక్రధర్కు ముద్దు. అంతమందిలో ఎలా ముద్దు పెట్టుకున్నావే? ఓసి పిచ్చక్క, అంతమందిలోనే ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోబట్టే కదా టీవీలో అద్దరు కొట్టేస్తున్నారు. చూడు చూడు. ఎవరు నువ్వు? నేను ఆయన ఫ్యాన్ ని. ఏం బాబు, హీరోయిన్లే ముద్దు పెట్టుకోవాలా? నేను పెట్టుకోకూడదు. ఎవరా అమ్మాయి? ఈ రోజు సాయంత్రం నిలయ విద్వాంసులతో చర్చ. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా పబ్లిసిటీ వచ్చేసింది కదా, చచ్చినట్టు పెళ్లి చేసుకోవాలి. లేకపోతే ఈ పిల్లని ఎందుకు వదిలేశారు అని మీడియా తగులుకుంటుంది. అమ్మో, నువ్వు సూపరే. అవునవునే, నేను ఒక విషయం అడుగుతాను. నువ్వు ఫస్ట్ టైం ముద్దు పెట్టుకున్నావు కదా, నీకెలా అనిపించిందే?